విజయవాడ వెస్ట్ సీట్ హాట్ సీట్‌గా మారిందని చెప్పాలి. ఎందుకంటే మరో పక్కన బీజేపీకి సంబంధించి పొత్తులో సీటు వెళ్ళిపోయిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దాంతో జనసేన క్యాడర్ మొత్తం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఉన్నారు. చెప్పండి ఏంటసలు పొత్తు త్యాగాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం అని చెప్తున్న జనసేన ఇప్పుడు మరి మీ పరిస్థితి ఏంటి? క్యాడర్ పరిస్థితి ఏంటి? మీరు కూడా సీటు త్యాగం చేశారా? మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాను పిఠాపురంలో అసెంబ్లీ స్థానం నుంచి ప్రకటించిన తర్వాత అందరూ కూడా హర్షించాలి, ఆయనకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే 2019లో కూడా పొత్తుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము ఓడించుకున్న పరిస్థితి. ఈసారి అటువంటి జరగకూడదు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవాలి, ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో కాలు పెట్టాలని మేమందరం అనుకుంటున్న తరంలో మరి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నాయకులు అక్కడ వ్యతిరేక గలం వినిపించడం, నిరసనలు చేయడం అనేది ఒక జన సైనికుడిగా తీవ్రమైనటువంటి మనస్తాపానికి నేనైతే గురవుతున్నా. దీని మీద ఇంతవరకు కూడా ఒక్క నాయకుడు కూడా స్పందించకపోవడం, నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం నిజంగా మమ్మల్ని అయితే కలిసివేస్తుంది. మా పార్టీ అధ్యక్షులు పోటీ చేసే స్థానం, సాధారణంగా ఎవరైనా అసెంబ్లీ అభ్యర్థులు ఎవరు, కానీ స్వయంగా మా పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే స్థానంలో నిరసన గలం పిలిపించడం అనేది నిజంగా జనసేన పార్టీలో ఉండే మాకు, జన సైనికులకి మమ్మల్ని తీవ్ర కలతలకి గురి చేస్తోంది. మరి ఇక్కడ కూడా మేమందరం కూడా గత గెలవకపోయినా 2019 5 సంవత్సరాలుగా రోడ్ల మీదే ఉన్నాం, పార్టీ కోసం పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేసాం. మరి రీసెంట్గా చూశారు 3-4 డేస్ బ్యాక్ కూడా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ కాల్స్ వచ్చినాయి. అక్కడ కూడా ఓన్లీ పోతిన మహేష్ అనేటువంటి పేరే వచ్చింది, మరొక పేరు కూడా లేదు. పొత్తుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద నీకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గ సీటు పొత్తుల్లో జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్కే కేటాయిస్తారనేటువంటి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. కానీ శ్రేణులకి ఆందోళన ఎక్కువైంది. 3-4 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలను చూసి అందరూ కూడా మనమందరం జనసేన పార్టీ కోసం నిలబడ్డాం. రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా మనకు అవకాశం ఇవ్వాలి మహేష్ గారు, మనం పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిద్దాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అందుకని ఈ రోజున సమావేశం అందరూ వచ్చారు స్వచ్ఛందంగా వాళ్ళే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేన తరఫున పోతిన మహేష్ని పోటీలో నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేస్తాను. పిఠాపురంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్ పోటీ పైన. మరి మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ అటు బీజేపీ కానీ అసలు కలిసి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా? మేమేమంటున్నామంటే పొత్తు ధర్మం పాటించి మా పార్టీ అధ్యక్షులు పోటీ చేసేటువంటి స్థానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి బాధ్యత పార్టీలు తీసుకోవాలి. మరి ప్రకటించడానికి ముందే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. స్వయంగా మా పార్టీ అధ్యక్షులే మాట్లాడి పోటీ చేస్తానని ప్రకటించాక ఇట్లాంటి ఇబ్బందులు అనేది పొత్తు ధర్మంలో సమంజసమో కాదా అనేది రాష్ట్ర పెద్దలు చెప్పాలి. ఫస్ట్ లిస్ట్లో మీ పేరు అనౌన్స్ చేయలేదు, సెకండ్ లిస్ట్లోనూ క్లారిటీ లేదు, అసలు బీజేపీకి సీటు వెళ్ళిపోయినట్టు టాక్ నడుస్తూ ఉంది. మీకు పార్టీ నుంచి కానీ మీ అధిష్టానం నుంచి కానీ ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా, ఏమైనా పిలుపు వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచారు, 10 రోజుల కిందట కూడా మాట్లాడారు. మహేష్ ఖచ్చితంగా నీకు పోటీ చేస్తావు, నిన్ను 2వ జాబితాలో ప్రకటిస్తామని హామీ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఖచ్చితంగా నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి స్పష్టమైన హామీ ఉంది. పొత్తుల్లో ఈ సీటు పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేన తరఫున పోతిన మహేష్ అని నేను పోటీ చేస్తానని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఖచ్చితంగా అది జరుగుతుంది అనేటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తాం. బీజేపీ గట్టిగా పట్టుబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ అర్బన్ సీట్స్లో ఒకటి కావాలి, విజయవాడ సెంట్రల్ పోయింది కాబట్టి విజయవాడ వెస్ట్ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు ధర్మంలో త్యాగం చేయాల్సి వస్తే మీరు మీ సీటును వదులుకుంటారా? 5 సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేశాం, పార్టీ కోసం పనిచేశాం, ప్రజల కోసం పనిచేశాం. పార్టీ శ్రేణుల మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టారు. నాతో పాటు 5 సంవత్సరాలు అందరు రోడ్ల మీదే ఉన్నారు. మహేష్తో పాటు పార్టీ కేడర్ పనిచేసింది. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఆయన స్ఫూర్తి తీసుకొని ఇక్కడ మేము బలమైన పోరాటాలు చేయబట్టే మీరు చూశారు. 3 సింహాలు ఘటన తీసుకోవచ్చు, శివాలయం సెంటర్ పేరు మారిస్తే ఏ విధంగా పోరాటం చేసామో చూడొచ్చు. అదేవిధంగా ఎర్రకట్ట తీసుకోవచ్చు, కెటి రోడ్ తీసుకోవచ్చు, గాలిబ్ సాహిబ్ దర్గా భూములు తీసుకోవచ్చు, ముసాఫిర్ ఖానా తీసుకోవచ్చు, బ్రాహ్మణ వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు కొట్టేసినప్పుడు చూడొచ్చు, అస్లాం కేస్, ఇలాగ అనేక అంశాల మీద పోరాటం చేశాం. ప్రజలతో పాటు మమేకమై తిరిగాం. ఈ రోజున ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ పోటీ చేస్తారని అందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే సంకేతం పంపించారు. అనేక సందర్భాలు ఆయనే మాట్లాడారు కదా, ఈ సీటు పోతిన మహేష్ పోటీ చేస్తారు, ఖచ్చితంగా
గ్లాస్ తరపున నిలబడతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి మాకైతే ఆయన మీద మళ్ళీ అదే మాట చెప్తాను, సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి. ఖచ్చితంగా పశ్చిమ సీటు జనసేనకి రావాలి పొత్తుల్లో, అది న్యాయం ధర్మం కూడా. నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో అన్న నాగబాబుకే నేను సీట్ ఇప్పించలేకపోయాను, పార్టీ క్యాడర్ అంతా కూడా అర్థం చేసుకోవాలి, దాటి ముందుకెళ్తే కనుక క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మాట్లాడతాం, ఇవన్నీ మాట్లాడతాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అర్థం చేసుకుంటారనే ఆశాభావం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనసు తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మాకు అవకాశం కల్పిస్తారు. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము, పొత్తులో ఖచ్చితంగా జనసేనకి సీటు వస్తుంది, పవన్ కళ్యాణ్ నాకు హామీ అయితే ఇచ్చారు, ఖచ్చితంగా పవన్ అర్థం చేసుకుని సీటు మాకు ఇవ్వాలని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో క్రాంతి, టీవీ 9 విజయవాడ నుంచి.